కాలజ్ఞానం మే 7, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఆర్థిక వ్యవహారాల్లో సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాలు సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా లాభాలు గడిస్తాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. తదుపరి వృషభరాశి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి జీవితాల వారు అత్యధికంగా రాబడి గడిస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ విషయాలు జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలా వరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో ఉద్యోగం చూసి సంపాదించుకోవడం జరుగుతుంది. కుటుంబ జీవితం మామూలుగా సాగిపోతుంది. తదుపరి మిథున రాశి. అనుకోకుండా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. వ్యాపారంలో పోటీదారుల ఒత్తిడి బాగా తగ్గుతుంది. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. 1-2 ఆశించిన శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాలు బాగా బిజీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కూడా క్షణం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది. సంపాదన మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ వ్యవహారాలు జీవిత భాగస్వామిని కూడా సంప్రదించడం మంచిది. పిల్లలు ఆశించిన శుభవార్తలు మోసుకొస్తారు. తదుపరి సింహరాశి. వ్యయ ప్రయాసాలతో కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కావు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సమస్యలు లేకుండా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. గృహ వాహనాల కొనుగోలుపై దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం ఇది. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తెలిపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల దీన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకాలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. తదుపరి కుంభరాశి. ఆర్థికంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వాగ్దానాలు చేసి ఇబ్బంది పడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. ప్రతిభా పాఠవాలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. వ్యాపారంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చివరగా మీనరాశి.
వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యాపారాలు నష్టాల నుండి బయటపడడం ప్రారంభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఉపయోగం ఉంటుంది. 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుండి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అనవసర పరిచయాలకు వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.